రాములవారి గుడి వెనకాల వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి భజన మందిరం వద్ద శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం మరియు తన మిత్రుడు జైపాల్ నిర్వహించారు. తిరుపతి రాములవారి గుడి వెనకాల వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భజన మందిరం వద్ద శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం మరియు తన మిత్రుడు జైపాల్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ ఓం నమో వెంకటేశాయ, శ్రీవారి పాదాల చెంత ఉన్న శ్రీవారి భక్తులు శ్రీవారిని గోవింద నామాలతో స్మరిస్తూ అన్నప్రసాదాలను అందజేశారు. అలాగే ప్రతి శనివారం మున్సిపల్ పార్కు పక్కన భగవంతుని స్వరూపాలైన బిచ్చగాళ్లకు ఉదయాన్నే టిఫిన్ పండ్లు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తన మిత్ర బృందం, ఆలయ పెద్దలు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా చాలామంది ఆకలికి అలమటిస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈరోజు మేమందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈరోజు రిక్షా తొక్కేవాళ్ళు అయితేనేమి, అదేవిధంగా లేబర్ పని చేసుకునేతామి, అమ్మా నాన్న లేని వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడి అల్లాడుతున్నారు. ఈ భగవంతుడి సన్నిధిలో ఎవరూ ఆకలికి అలమటించకూడదు అనే ఉద్దేశంతో ఆకలి అనే నినాదం పోగొట్టాలని వాళ్ళందరూ కూడా గుర్తించి ఈ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రతి శనివారం రోజు మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమం ముఖ్యంగా ఏమంటే పేదవాడికి, ఆకలి ఉన్నవాడికి ఎంత ధనం ఇచ్చినా తృప్తి పడట్లేదు. అదే వాడు కడుపుండుగా భోజనం పెడితే ఎంత ఆనందిస్తున్నారో మా కళ్ళారా చూస్తున్నాం. అందుకనే ఈ అందరికీ కూడా ఈ అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకొని ప్రతి తిరుపతిలో ఉన్నటువంటి 4 గుళ్ళ దగ్గర కూడా ప్రతి శనివారం అన్నదానం చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆకలికి అలమట్టించకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఏమంటే ప్రతి ఒక్కరికి తెలియజేయడం అంటే మీకున్న దాంట్లో కొంత సహాయం చేయండి, వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకోండి. కాబట్టి ఎవరు ఆకలితో పడుకోకూడదనే నినాదంతోనే ముందుకెళ్తున్నాం. మీ జగన్నాథం, తిరుపతి.